హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటేనండి, ఆగిపోక సాగిపో. అంశం ఏంటండి? ఆగిపోక సాగిపో. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన. సరిపోద్దమ్మా. ఏంటండి అంశం ఏంటండి? ఆగిపోక సాగిపో. ఆగిపోక సాగిపో అంశం. అయితే ఈ అంశానికి తీసుకున్న మూలవాక్యం ఏంటంటే, లోతు భార్య ఆవిడ ఆగిపోయిందండి, సాగిపోయిందా? ఆగిపోయి వెనక్కి తిరిగింది. అంటే సాగిపోయే ప్రయాణానికి ఆగిపోయింది ఆవిడ. ఏంటండి? ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే 2 పాయింట్లు ఉంటాయి మనకి. ఆగిపోయిన వారెవరు, సాగిపోయిన వారెవరు? ఏంటండి? ఆగిపోయిన వారెవరు, సాగిపోయిన వారెవరు? మొదటిగా చూసుకున్నట్లయితే ఆగిపోయిన వారు చూసుకుందాం. దాంట్లో మొదటిది లోతు భార్య. ఏంటండి? లోతు భార్య. లోతు భార్య ఆగిపోవటం వలన ఏం జరిగిందండి? ఆవిడకి ఉప్పు స్తంభం అయిపోయింది. అసలు ఎందుకు ఆగింది ఆవిడ? ఆగడానికి కారణం ఏంటి? ఆగిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఏమన్నాడు అనేసి అంటే, మీరున్న ప్రదేశంలోనూ ఏం జరుగుతుంది? అక్కడ వ్యభిచారం జరుగుతుంది, భయంకరమైన పాపం జరుగుతుంది. మీరు అక్కడ ఉండొద్దు, నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నాను, అక్కడ నుంచి వెనక తట్టు చూడకోకుండా వెదరికి వెళ్ళిపోండి, సాగిపోండి అనేసి దేవుడు సెలవిచ్చారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, లోతు వచ్చేస్తున్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అనేసి లోతు కూడా హెచ్చరించి ఎదరికి వచ్చేస్తున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి అంటే లోకం వైపు చూసింది. తనకున్న డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తి కావచ్చు, అట్ల వైపు లోతు భార్య చూసింది. చూసి ఆగిపోవడం వల్ల దేవుని మాటని ధిక్కరించింది. దేవుని మాటను ధిక్కరించింది, దేవుని మాటను వినలేదు. అదేవిధంగా తన భర్త మాట కూడా వినలేదు. వినకపోవడం వల్ల వచ్చిన శిక్ష ఏంటంటే ఉప్పు స్తంభం అయింది. ఉప్పు స్తంభం అయిపోవడం వల్ల అంత్యక్రియలు చేశారా, చేయలేదా? కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా లేదు. అంటే ఇప్పుడు మనది ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? లోతు భార్య నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మాట వినుకోకుండా లోకం వైపు చూసి లోతు భార్యలాగా మనం కూడా స్తంభాలు అయిపోవాలి. అలా అయిపోవాలనేసి వాక్యం సెలవిస్తుందా? కానీ వాక్యం మనకి ఏం నేర్పుతుందంటే, దేవుడు మనల్ని ఎటువైపు పరిగెట్టమన్నారో మనం అటువైపు పరిగెట్టాలి. కాదనేసి లోకం వైపు మనకున్న చిన్న చిన్న శ్రమల వైపు చూసి మనం పరిగెడితే, అదేవిధంగా లోతు భార్య ఎలాంటి శ్రమల్లో వెళ్ళిందో, ఎలాగైతే చనిపోయిందో, ఎలాగైతే ఉప్పు స్తంభం అయిపోయిందో, అలాంటి పాపం కూడా మనకు వస్తుంది. అదేవిధంగా మన మరణం కూడా రావచ్చు. అదేవిధంగా రెండో వ్యక్తిని చూసుకున్నట్లయితే సంసోను. ఎవరండి? సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు హిత్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బాధించిరి. సరిపోదమ్మా. అతని బంధించిరి. ఎందుకు బంధించారు? దేవుడు ఏం చేశారు? సంసోనుని చిన్నప్పుడే తన తల్లి గర్భంలో రూపింపక ముందే దేవుడు సంసోన్ని ఎన్నుకుని నువ్వు వాళ్ళ అమ్మతోటి ఏం చెప్తున్నారు అనేసి అంటే, నువ్వు ద్రాక్ష రసం కానీ మద్యపానం కానీ తాగొద్దు, అపవిత్రమైన వాటికి దూరంగా ఉండు, పవిత్రంగా ఉండాలి, నీ పుట్టే బిడ్డ కూడా నాజీరు చేయబడిన వాడు అనేసి తన తల్లికి చెప్పారు. అదేవిధంగా తల్లి పెంచింది. ఏంటండి? తల్లి పెంచింది. కానీ ఏం చేశాడంటే, వెళ్ళే ప్రయాణం ఆపేసేసి దెలీలా దగ్గర ఆగిపోయాడు. ఏంటండి?
దెలీలా దగ్గర ఆగిపోయాడు, వెళ్ళే ప్రయాణం ఆపేసేసి. అదేవిధంగా దెలీలా దగ్గర ఆగిపోయిన తర్వాత తనకి ఏం జరిగింది? ఉన్న 2 కళ్ళు పోయినాయి, పైగా దేవుని బలం కూడా పోయింది. దేవుడిచ్చిన శక్తిని కోల్పోయాడు. ఏంటండి? దేవుడిచ్చిన శక్తిని కోల్పోయాడు. కానీ ఈరోజు సంసోను వల్లే మనం కూడా ఏదన్నా విషయంలోనే ఆగిపోతున్నాం అనేది మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, స్వపరిపాలన చేసుకోవాలి. ఎందుకంటే లోకంలో ప్రతి చిన్న సమస్య కూడా వస్తుంది. వాళ్ళు ఆగిపోయినట్టు మనం ఆ విధంగా ఆగిపోకూడదు. ఎందుకంటే అప్పుడు దేవుని స్వరం వారితో మాట్లాడింది అప్పుడు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం సూటిగా మనతో నేరుగా మాట్లాడుతుంది. అప్పుడు చెప్పేవాళ్ళు తక్కువ, ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువ. కానీ చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్న కాలంలోనే చెవులకి మందమైపోతుంది. చెవులు మందమైపోయి కొవ్వు పట్టేసేసి సరిగ్గా వినట్లేదు. అది కూడా వాక్యంలోనే ఉంది, కొవ్వు పట్టింది అనేసి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదవకండి, ఇప్పుడు వద్దు. అయితే మూడో వ్యక్తి చూసుకున్నట్లయితే అన్నయ్య సప్పీరాలు. ఇప్పుడు మొదటగా ఎవరండి? లోతు భార్య. లోతు భార్య ఆగిపోయిందా సాగిపోయిందా? ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల వచ్చిన శిక్ష ఏంటి? ఉప్పు స్తంభం అయిపోయింది. అంత్యక్రియలు చేయడానికి కూడా పనికిరాలేదు. కనీసం పిల్లలు నా తల్లి అని ముట్టుకోవడానికి కూడా లేదు. ఏంటండి? పిల్లలు నా తల్లి అని ముట్టుకోవడానికి కూడా లేదు. భర్త లోతు తన భార్యని నా భార్యని ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అవకాశం లేకోకుండా జరిగింది. ఎందుకు జరిగిందంటే వాళ్ళే చేసుకున్నారా, దేవుడు చేశాడా? వాళ్ళే చేసుకున్నారు. ఎందుకంటే మీరు వెనక తిరిగితే ఇలాంటి శిక్ష వస్తుంది అనేసి దేవుడు ముందే చెప్పాడు. కానీ వాళ్ళు వినలేదు. అదేవిధంగా సంసోను ఏమన్నాడు? సంసోను ఆగిపోమన్నాడా? సంసోను ఏమనలేదు. దేవుడు ఏమన్నాడు? ఆగిపోక సాగిపోమన్నారు. కానీ సంసోను ఏం చేశాడంటే దెలీలా దగ్గర ఆగిపోయాడు. చెడు సహవాసం చేశాడు, అపవిత్రమైన సహవాసం చేసి ఆగిపోయాడు. ఆ ఆగిపోవడం వల్ల దేవుడు నాజీరు చేశారు కదా. దేవుడి చేత సంసోను నాజీరు చేయబడినవాడు. అయితే పవిత్రంగా ఉండవలసిన వాడు కాస్త అపవిత్రంగా అయిపోయాడు. అపవిత్రంగా అయిపోయిన తర్వాత తనకున్న బలాన్ని కోల్పోయాడు, అపవిత్రంగా అయిపోయాడు. తన కళ్ళును కూడా కోల్పోయాడు. నమ్మిన వారే మోసం చేశారు. అదేవిధంగా ఈరోజు మనం వీళ్ళిద్దరి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అపవిత్రంగా ఉండకూడదు. సంసోను దగ్గర నుంచి నేర్చుకోవాలంటే అపవిత్రమైన సహవాసాన్ని మనం చేయకూడదు. ఎందుకంటే ఎలాగైతే తను కళ్ళు కోల్పోయాడో ఈ లోకంలో మనం కూడా అపవిత్రమైన సహవాసం చేసినా, లోకానుసారంగా నడిచినా కానీ ఈ లోకంలో కనీసం మనం చూసే చూపును కూడా కోల్పోతాం. అది సంసోను దగ్గర నుంచి. అయితే మూడవది ఏంటంటే అననీయ సప్పీరాలు. ఏంటండి? అననీయ సప్పీరాలు ఎక్కడుంటారు వీళ్ళు? కొత్త నిబంధనలోనా పాత నిబంధనలోనా? ఏంటండి? పాత నిబంధనలో. అంతేనా? పాత నిబంధనలో అననీయ సప్పీరాలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే అపోస్తుల కార్యం అంత అద్భుతంగా చదువుతున్నారని అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారి కందరికి మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరిని పాతిపెట్టారండి ఇక్కడ? అననీయ సప్పీరాన్ని పాతిపెట్టేశారా? ఎవరినండి? తన భర్త ఎవరండి అక్కడ? సప్పీరానా? భర్త ఎవరండి? సప్పీరానా అననీయానా? అననీయ. ముందు భర్త వెళ్ళాడు, అననీయ వెళ్ళాడు. అననీయ ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారండి? నా దగ్గరికే వచ్చారు. నా దగ్గరికేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పేతురు దగ్గరికి వెళ్ళారు. పేతురు పరిచర్య చేయడానికి కొంత ధనం కావాలి. అయితే ఏంటంటే అప్పుడు ఉన్నవారు ఏం చేశారంటే తమ ఆస్తులను అమ్ముకొని అవి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టేవారు. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు అననీయకి సప్పీరాకి ఇంత పొలం ఉన్నది. ఆ పొలం ఎంతైతే ఉన్నదో అది అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు వీళ్ళే కాబట్టి వీళ్ళ ఇష్టం. మేము కొంత దాచుకున్నాం, కొంత మాకు అవసరం ఉంది, కొంత మీకు ఇస్తున్నాం అనేసి ఆయనతో చెప్తే ఆయన ఏమన్నా పట్రా అనేసి ఆయనను గదాయిస్తారా? గదాయించడు. అయితే చెప్పాలి. చెప్పకుండా ఈయన ఏం చేశాడంటే మేము ఎంతగా అమ్మాము అనేసి అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం చెప్పడం వల్ల ఏం జరిగింది? ఆయనకి అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. దేవునికి ఇచ్చే దాంట్లో వెనకడిగేసి ఆగిపోయాడు.
ఏంటండి, దేవునికి ఇచ్చే దాంట్లో వెనకడిగేసి ఆగిపోయాడు. వెళ్ళే ప్రయాణమే. అననీయ సప్పీరాలు కూడా వెళ్ళే ప్రయాణమే, దేవునితో పాటు నడిచేవారే. కాకపోతే ఏంటంటే ధనం అనే ఒక చిన్న ఆశతోటి దేవునికి ఇచ్చేదానికి అక్కడ ఆగిపోయారు వాళ్ళు. ఏంటండి, దేవునికి ఇచ్చేదానికి ఆగిపోయారు. అదేవిధంగా ఈరోజు మన హృదయాన్ని మనం ఏ విధంగా ఇస్తున్నాం దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామా? దేవునికి ఇస్తూ ఇప్పుడు కాదులే ప్రభు తర్వాత ఇస్తాననేసి వెనక్కి లాక్కి వచ్చేస్తున్నాం మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, ఆగిపోకూడదు. చిన్న సమస్యలు వచ్చినాయి అనేసి వాటికి లోబడిపోయి మనం ఉండిపోతే మనం ఆగిపోయిన వారిగా ఉంటామా, సాగిపోయిన వారిగా ఉంటామా? హల్లెలూయా. ఆగిపోయిన వారిగా ఉంటాం. ఇప్పుడు మనం ఎంతమంది గురించి చెప్పుకున్నామండి? ముగ్గురా? ఎంతమంది చెప్పండి? లోతు భార్య, సంసోను, అననీయ, సప్పీరాలు. సప్పీరా కూడా అదే విధంగా చేసింది. భార్య ముందు భర్త వెళ్ళాడు, మేము ఇంతకే అమ్మామనేసి, మీరు ఇంతకే అమ్మారా అనేసి అపోస్తుడైన పేతురు అడిగితే మేము ఇంతకే అమ్మామనేసి అననీయ చెప్పాడు. అదేవిధంగా కొంతసేపు అయిన తర్వాత సప్పీరా వచ్చి మీరు ఇంతకే మీ పొలం అమ్మితారా అంటే అవును మేము ఇంతకే మా పొలము అమ్మితమి అనేసి చెప్తారు వాళ్ళు. అంటే ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పేతురు ద్వారా గద్దించడానికి, వాళ్ళ తప్పును వాళ్ళు సరి చేసుకోవడానికి మరి ఒక అవకాశం ఇచ్చారు ఇద్దరికైనా. కానీ వాళ్ళు ఏం చేశారంటే తమ హృదయంలో సాతానికి తెస్టేసి ఒక సింహాసనం వేసి దాని మీద కూర్చోబెట్టి అబద్ధం ఆడారు. సాతానికి తమ హృదయంలో చోటిచ్చేయడం వల్ల కదా అబద్ధం ఆడింది. ఆ అబద్ధం ఆడడం వల్లనే కదా వీళ్ళు చనిపోయింది. లేకపోతే చనిపోతారా? చనిపోరు కదా. మరి మనం ఏ విధంగా ఉండాలి? అబద్ధం ఆడుతూ సాగిపోయేవారిగా ఉండాలి. అబద్ధం ఆడకుండా సాగిపోయేవారిగా ఉండాలి. దేవునికి ఇచ్చుటలో, మన హృదయాన్ని ఇచ్చుటలో ఆగిపోయి సాగిపోతూ ఉండాలి. ఏంటండి, ఏమో ఇవ్వడానికి మీకు ఎవరికి ఇష్టం లేదనుకుంటే అందుకని మాట రావట్లేదు. దేవునికి మీ హృదయం ఇవ్వడానికి మీకు ఇష్టమా కాదా? అంటే దేవునికి మన హృదయాన్ని ఇస్తే దేవుని వైపు సాగిపోయేవారిగా ఉంటాం. మనం దేవునికి ఎప్పటి వరకైతే మన హృదయాన్ని దేవునికి అందించి మళ్ళీ వెనక తెచ్చేసుకుని ఉంటామో ఆగిపోయేవారిగా ఉంటాం. మనం సాగిపోయేవారిగా ఎప్పుడు ఉండం కూడా మనం. ఎందుకంటే ఆగిపోయేవారు ఎవరనేసి అంటే శవంతో సమానం. శవం కదులుతుందా? చనిపోయిన తర్వాత ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది బాడీ. ఎందుకంటే దాంట్లో చలనం ఉండదు, క్రియలు ఉండదు. ఏంటండి, దాంట్లో చలనం ఉండదు, క్రియలు ఉండదు. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు, శవంలో ఉండకూడదు. అంటే మృత్యువేనా? చనిపోయిన తర్వాత మనం దేవుని వైపు సాగేవారిగా ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా దేవుని వైపు సాగేవారిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకం వైపు తిరిగేసేసి దేవుని వైపు సాగట్లేదు, వెలుగు వైపు వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళిపోతున్నాం. నరకం వైపు వెళ్ళిపోయేవారిగా మనం ఉండకూడదు. ఏంటండి, అదేవిధంగా 4వ వ్యక్తిని చూసుకున్నట్లయితే సొలొమోను. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1-8 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1-8 వచనాలు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు. రెండో వచనం కానీ చదువమ్మా. కామతూరత గలవాడి వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగియుండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సరిపోతుందమ్మా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగిందండి ఇక్కడ? చేసుకున్న భార్యలు ఏం చేశారు అనేసి అంటే వాళ్ళు అన్య దేవతల్ని ఆరాధించేవారు. ఏంటండి, అన్య దేవతల్ని విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు. అయితే
సొలొమోను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రాజ్యంలో యుద్ధం జరగకోకుండా అక్కడి నుంచి రాజకుమార్తె అయిన భార్యని వివాహం చేసుకోవడం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసేవాడు. అక్కడ వివాహం జరిగేది కాదు. వివాహం జరిగేది కదా, యుద్ధం జరిగేది కదా, యుద్ధం జరిగేది కాదు. దేవునికి స్తోత్రం. ఏంటండి, అక్కడ యుద్ధం జరిగేది కాదు. యుద్ధం జరగకోకుండా అక్కడ రాజీ టైపులో జరిగిపోయేది. అయితే వాళ్ళు అన్యులు. ఎవరు అన్యులు? సొలొమోను అన్యులు, భార్యలు చేసుకున్న భార్య అన్యులు. అయితే ఏం జరిగిందంటే వాళ్ళు అన్యులైతే వీళ్ళ భర్త హృదయాన్ని కూడా వాళ్ళు ఆరాధించి పూజించే అన్య దేవతల తట్టు తన భార్య అయిన సొలొమోను, భర్త సొలొమోనేనా? ఓకే. భర్త భర్త హృదయాన్ని తమ భార్యలు మార్చేశారు. మార్చేసి అన్య దేవతల తట్టు తిప్పేశారు. తిప్పేయడం వల్ల ఏం జరిగింది అనేసి అంటే ఏం జరిగింది? దేవునికి దగ్గరయ్యాడు. ఏంటండి, దూరం అయిపోయాడు కదా. మరి ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? మన హృదయాన్ని దేవుని వైపు తిప్పే భార్యలు ఉన్నారా? లేకపోతే దేవుని వైపు తిరిగిన వారిని లోకం వైపు తిప్పే భార్యలు ఉన్నారా? ఈరోజు భర్తలు ఉంటారు. భర్తలు దేవుని వైపు తిరిగేలాగా ఇంట్లో వాళ్ళని ప్రోత్సహించే భర్తలాగా ఉన్నారా? లేకపోతే ఇంట్లో వాళ్ళు దేవుని వైపు తిరిగితే దేవుని వైపు తిరిగిన వారిని లోకం వైపు తిప్పే భర్తల కింద ఉన్నారు ఈరోజు? అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే రాజైన సొలొమోనే దేవుని దగ్గర యథార్థంగా లేకపోయాడు. ఏంటండి, రాజైన సొలొమోనే యథార్థంగా లేకపోయాడు. ఎందుకంటే తమ భార్యలు చేసిన కార్యాలను బట్టి, ఏంటండి, తమ భార్యలు చేసిన కార్యాన్ని బట్టి తన భార్యల మాట విని ఏం చేశాడంటే అన్య దేవతల తట్టు ఆయన తిరిగేశాడు. కానీ ఈరోజు మనం ఏ దేవతల తట్టు తిరుగుతున్నాం? లోకం వైపు తిరుగుతున్నామా, లోకంలో ఉన్న దేవుళ్ళ వైపు తిరుగుతున్నామా అన్నది మనల్ని మనం స్వపరిపాలన చేసుకోవాలి. లోకంలో ఉన్న దేవతలు విగ్రహాలు అనేసి అంటే చేసుకున్న విగ్రహాలేనా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? వేరే ఏదైనా కానీ ఒక మనిషి మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నా కానీ అది విగ్రహారాధనే. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుంది? విగ్రహారాధన చేయకూడదు అనేసి ఉన్నది. విగ్రహారాధన మన హృదయాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే మన ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ దేవుడికి తప్ప మొత్తం అందరినీ తీసుకొచ్చి విగ్రహారాధన చేస్తాం. ఏంటండి, విగ్రహారాధన చేస్తాం. దేవునికి చోటు ఇవ్వం. దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల సొలొమోను రాజ్య పరిపాలన జరిగేది కాస్త ఆగిపోయింది అక్కడ. ఏంటండి, రాజ్య పరిపాలన ఆగిపోయింది. సొలొమోను తర్వాత తన రాజ్యం 2 భాగాల కింద విడిపోయింది. ఏంటండి, 2 భాగాల కింద విడిపోయింది. ఎందుకంటే తండ్రి చేసే పాపం, తల్లిదండ్రులు చేసే పాపం పిల్లలకు వస్తుందా రాదా? ఏంటండి, వస్తుందా రాదా? తల్లిదండ్రులు చేసే పాపం పిల్లలకి రాదు, అవునా? వస్తుంది. తల్లిదండ్రులు చేసే పాపం పిల్లలకి వస్తుంది. అప్పుడు ఆ రాజ్యం ఎవరు పరిపాలించాలి? ఒకలే పరిపాలించాలి. కాకపోతే ఏంటంటే తండ్రి దేవుని తట్టు నుంచి తిరిగిపోయి వెనక్కి వచ్చేసి అన్ని దేవతల తట్టు ఆయన తిరగడం వల్ల, ఆయన హృదయం యథార్థంగా లేకపోవడం వల్ల ఆ రాజ్యం విడిపోయింది. అదేవిధంగా పదవి భ్రష్టుడైపోయాడు ఆయన. ఏంటండి, పదవి నుంచి తొలగిపోయాడు. కానీ మనం ఆ విధంగా ఉండిపోకూడదు. ఎలాగంటే దేవుడిచ్చే పదవి వేరు. దేవుడిచ్చే పదవి ఏంటండి మనకి? దేవుడిచ్చే పదవి ఏంటి మనకి? ఆయన శిష్యులుగా మనకి పదవి ఇస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనుషులకు శిష్యులుగా ఉంటున్నాం మనం. ఏంటండి, మనుషులకు శిష్యులుగా ఉంటున్నాం మనం. కానీ దేవుడిచ్చే శిష్యత్వాన్ని మనం వదిలేసి మనుషులు ఇచ్చే శిష్యత్వాన్ని మనం ఎంచుకుంటున్నాం. కానీ మనం ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఆగిపోతారు వాళ్ళు ఆగిపోయిన వారిలో ఏ క్రియలు కూడా ఉండవు. ఎంతమంది గురించి అని మాట్లాడుకుందాం మనం. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతమంది గురించి అని మనం మాట్లాడుకుందే? ఎవరెవరండి వాళ్ళు? లోతు భార్య సంసోను, అననీయ సప్పిరాలు, సొలొమోను. లోతు భార్య నుంచి ఏం నేర్చుకోవాలండి మనం? లోకం వైపు తిరిగి చూడకూడదు. మరి సంసోను నుంచి ఆగిపోకూడదు, అపవిత్రమైన సహవాసం చేయకూడదు. ఏంటండి, ఆగిపోయి అపవిత్రమైన సహవాసం, చెడు సహవాసం మనం చేయకూడదు. అదేవిధంగా 3వది ఎవరు? అననీయ సప్పిరాలు.
ఏం చేయాలి? అబద్ధం చెప్పకూడదు. సాతానికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. అదేవిధంగా మన హృదయాన్ని ఇచ్చుటలో ఆగిపోకూడదు, దేవునికి ఇచ్చుటలో ఆగిపోకూడదు. నాలుగోది ఏంటండి? సొలొమోను ఏం చేశాడు? ఇతర దేవతల వైపు తిరిగి పూజించడం వల్ల ఆయన దేవునికి దూరం అయిపోయాడు. తన హృదయాన్ని యథార్థంగా లేకపోయాడు. అదేవిధంగా రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. ఏంటండి? రాజ్యాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు రెండవ విషయం చూసుకున్నట్లయితే మనం పరిశుద్ధ గ్రంథంలో సాగిపోయిన వారు ఎవరన్నది మనం చూసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. అయితే దీంట్లో ఏంటంటే అబ్రహాము తర్వాతకి చదువుకున్నాము ఖాళీగా ఉన్నప్పుడు. 17 వచనాలు ఇప్పుడు అవదు మనకి. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. దీంట్లో ఏంటంటే అబ్రహాము విశ్వాసంలో సాగిపోయాడు. ఏంటండి? విశ్వాసంలో సాగిపోయాడు. ముందు అబ్రహాము ఆగిపోయాడా సాగిపోయాడా? అబ్రహాము విశ్వాసంలో ఆగిపోయాడా సాగిపోయాడా? ముందు ఆగిపోయాడా సాగిపోయాడా? ముందు ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడు? కరువు వచ్చిందనేసి ఐగుప్తులోకి వెళ్ళిపోయి ఆగిపోయాడు. ఆ ఆగిపోయిన తర్వాత ఏం చేశాడు? తన తప్పుతను తెలుసుకునే విధంగా దేవుడు తెలియజేశాడు. దేవుడు తెలియజేసిన తర్వాత అబ్రహాం మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి దేవుని మీద విశ్వాసంతో కలిగి ఉండి దేవుని మీద నమ్మకం పెట్టుకుని, ప్రభువా నువ్వు చూపించే మార్గంలో నేను వెళ్తాననేసి వెళ్ళాడు ఆయన. ఏంటండి? తను చూపించిన కానాను ప్రదేశం వైపు ఆయన ప్రయాణమై వెళ్తూనే ఉన్నాడు. ఏంటండి? విశ్వాసంలో ఆయన సాగిపోయాడు. అదేవిధంగా ఈరోజు మన విశ్వాసం ఎలా ఉన్నదనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఎలాగైతే ఈ నలుగురికి సమస్యలు వచ్చినాయో, చిన్న చిన్న సమస్యలు వచ్చినాయో, వాటిల్లోనూ వాళ్ళు ఎలాగైతే తప్పిపోయారో మనం ఆ విధంగా తప్పిపోకూడదు. విశ్వాసాన్ని మనం చివరి వరకు కూడా మనం బలంగా పట్టుకుని ఉండాలి మన విశ్వాసాన్ని. కానీ ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఏదన్నా చిన్న సమస్య వచ్చిందనుకో, ఇంట్లో చిన్న గొడవ వచ్చినా కానీ, వాకింగ్ చెప్తున్నా కానీ, పక్కన మాట్లాడుకున్నా కానీ మనం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే మనకి విశ్వాసం అన్నది ఉంటే దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంటుంది. ఏంటండి? దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంటుంది. ఎవరి మీద విశ్వాసం ఉండాలి? వాక్యం చెప్పేవారి మీద. అవునా? వాక్యం చెప్పేవారి మీద, దేవుని మీద విశ్వాసం ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంటే మనం కూడా ఎదరికి సాగిపోయేవారిగా ఉంటాం. ఏంటండి? సాగిపోయేవారిగా ఉంటాం. అబ్రహాము ఎలాగైతే విశ్వాసంలోని ముందుకి సాగిపోయారో మనం కూడా మన విశ్వాసాన్ని గట్టిగా చేతపట్టుకుని అంతం వరకు కూడా అబ్రహాము ఎలాగైతే సాగిపోయాడో మనం కూడా అదే విధంగా సాగిపోవాలి. అలాగే యోసేపు భక్తిలో సాగిపోయాడు. ఏంటండి? యోసేపు భక్తిలో సాగిపోయాడు. ఆదికాండం 39వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. ఆదికాండం 39 7 నుంచి 12 వచనాలు. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారండి? నా దేవుని ఎదుట ఇంతటి దుష్కార్యం చేసి పాపం ఎలా మూట కట్టుకుంటాననేసి అడుగుతున్నారు. ఏంటండి? ఇప్పుడు యోసేపు తన భక్తిని వదిలిపెట్టేసి ఏంటండి దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆవిడ చెప్పిన పాపాన్ని చేస్తే ఆయనకి ఎంత కలిసి వస్తుంది? ఏంటండి? మామూలుగా లోకంలో అయితే ఆయనకి ఎంత కలిసి వస్తుంది? లోకంలో ఏం కలిసి వస్తుంది? రాజు అవుతాడు. ఏంటండి? రాజు అయిపోతాడు. ఆ ఫరోని చంపేయచ్చు. ఏంటండి? కానీ ఆయన ఏం చేశాడు?
అవన్నీ కూడా వదిలేసేసి నాకు ఏమీ వద్దు, ఈ పాపానికి నేను దూరంగా ఉంటాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని ఎదురుగుండా నేను పాపం ఎలా చేయగలను అనేసేసి ఆయన ఆ పాపం నుంచి పారిపోయాడు. ఆయన ఏంటండి, పాపం నుంచి పారిపోయాడు. ఆయన భక్తిలోను ఆయన ముందుకి సాగిపోయాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పాపం చేస్తే డబ్బు వచ్చేస్తుంది అనేసి వెంటనే వెళ్ళిపోతాం. ఏంటండి, పాపం చేస్తే మనకి సుఖం వస్తుంది, డబ్బు వస్తుంది, ఇంట్లో అవసరాలు తీరుతాయి అనేసి స్త్రీలు కానీ పురుషులు కానీ కూడా ఆ పాపంలోనే ఎదరికి వెళ్ళిపోతారు తప్ప దేవుడు చూస్తున్నాడు అన్నది ఏ ఒక్కరికి కూడా భయం లేదు. ఏంటండి, దేవుడు చూస్తున్నాడు అన్న భయం లేదు. కాకపోతే ఏంటంటే మనుషులు చూడట్లేదు కదా అనేసి సాగిపోతున్నారు, పాపంలో సాగిపోతున్నారు. కానీ పాపంలో ఆగిపోయి పరిశుద్ధతలో సాగిపోవట్లేదు. ఏంటండి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ సాగిపోవాలి? పాపంలో ఆగిపోయి పరిశుద్ధతలో సాగిపోవాలి. కానీ ఏం చేస్తున్నారంటే పరిశుద్ధతలో ఆగిపోయి పాపంలో సాగిపోతున్నారు. ఏంటండి, పరిశుద్ధతలో ఆగిపోయి పాపంలో సాగిపోతున్నారు. కానీ యోసేపుని చూసి మనం ఏం నేర్చుకోవాలి? పాపంలో ఆగిపోయి పరిశుద్ధతలో సాగిపోయేవాడిగా కనపడుతున్నాడు. కానీ ఈరోజు పరిశుద్ధతలో సాగిపోతారా మీరు? ఏంటండి, పరిశుద్ధతలో సాగిపోతారా? ఒక చేప సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే నేను సముద్రంలో ఉంటాను, అదంతా ఉప్పు నీళ్ళు, సముద్రంలో ఉన్న ఆ నీళ్లు నేను తాగినా కానీ నా చర్మం అంతా నేను కూడా ఉప్పుగా మారననేసి చేప సాక్ష్యం ఇస్తుంది. ఏంటండి, అవన్నీ నీళ్ళన్నీ ఉప్పు నీళ్ళే. ఏంటండి, నీళ్ళన్నీ ఉప్పు నీళ్ళే. ఆ ఉప్పు నీళ్ళలో ఉన్న చేప ఉప్పుగా ఉంటుందా? ఏంటండి, చేప ఉప్పుగా ఉంటుందా? చేప ఉప్పుగా ఉండదు. కానీ మనుషులు పాపలోకంలో ఉండి, లోకంలో ఉండి మనిషి పాపంలోనే జీవించి బురదంతా పట్టుకొచ్చి మేకప్ వేసుకుంటున్నారు. ఏంటండి, పాపంలో ఉన్న బురదంతా పట్టుకొచ్చి మేదేసుకుని యోసేపు వల్లే మేము జీవిస్తున్నాం అనేసి అంటారు. ఏంటండి, మాస్క్ ఎదరా మాస్క్ పెట్టుకుంటున్నారు. జీవిస్తున్నామన్న పేరు ఒకటే, క్రియలు కనపడవు. ఏంటండి, జీవిస్తున్నామన్న పేరు ఒకటే, క్రియలు కనపడవు. క్రియలు లేకపోతే మనిషి బతికిన ఒకటే చచ్చిన ఒకటే. ఏంటండి, మనిషి బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే క్రియలు లేకపోతే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యోసేపు ఏం చెప్తున్నారు? భక్తిలో యోసేపు సాగిపోయాడు. ఆగిపోయాడా? ఎక్కడ ఆగిపోయాడు యోసేపు? పాపంలో ఆగిపోయాడు, పరిశుద్ధతలో సాగిపోయాడు. తన అన్నలో అమ్మేశారు, 20 వెండి నాణాలకి అమ్మేశారు. కానీ ఆయన ఆగిపోయాడా? ఏంటండి, ఆగిపోయాడా? తండ్రి ప్రేమ దూరం అయిపోయింది, ఆగిపోయాడా? ఏంటండి, బంధువుల ప్రేమ దూరం అయిపోయింది, ఆగిపోయాడా? తినటానికి తిండి లేదు, ఆగిపోయాడా? ఆగలేదు. కానీ మనకి తల్లిదండ్రులు దూరంగా ఉన్నా కానీ దేవుడిచ్చే ప్రయాణం ఆపేస్తాం. ఏంటండి, దేవుడిచ్చే ప్రయాణం ఆపేస్తాం. కానీ ఏంటంటే తెలియని మనుషుల మధ్యలోకి, తెలియని ఊరిలోకి, తెలియని దేశంలోకి, ఏంటండి తెలియని మనుషుల దగ్గరికి వెళ్ళి ఆయన బానిసత్వంలో ఉన్నాడు. బానిసత్వంలో ఉండి భక్తిని వదలకోకుండా ఉండడం వల్ల దేవుడు యోసేపుకి సాగిపోయే శక్తిని ఇచ్చాడు. ఆయన ఏంటండి, సాగిపోయే శక్తిని ఇచ్చాడు. ఆయన దేవునిలో నిలబడగలిగే శక్తి సామర్థ్యాన్ని యోసేపుకి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? పాపంలో ఆగిపోయేవారిగా ఉన్నామా, సాగిపోయేవారిగా ఉన్నామని మనల్ని మనం స్వపరిపాలన చేసుకోవాలి. ఎందుకంటే ఇది కలిసి వచ్చే కాలమా, కలియుగమా? ఇది కలియుగం. ఇది కలిసి వచ్చే కాలం అనేసి అందరూ అనుకుని ఎక్కడ మడితే అక్కడ మేకప్లు వేసుకుంటున్నారు. ఏంటండి, ఎక్కడ మడితే అక్కడ మేకప్లు వేసుకున్నారు. మేకప్ అంటే ఏంటంటే వేషధారణ. వేషధారణ అంటే ఏంటంటే పాపం. ఏంటండి, పాపం. మేకప్ అంటేనే పాపం. సామెతల గ్రంథం 31:30 ఉంటుంది, చదవద్దమ్మా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అనేసి యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అనేసి వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటంటే దేవునిలో భక్తి ఉండాలి తప్ప మనుషుల్లో భక్తి ఉండకూడదు. ఏంటండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన భక్తిలో మనం ముందుకు సాగిపోవాలి తప్ప పాపంలో మనం సాగిపోకూడదు. అదేవిధంగా మూడో వ్యక్తి చూసుకున్నట్లయితే ఎవరంటే యోబు. 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. యోబు గ్రంథం 2వ అధ్యాయం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు
అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటండి, నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదంట. ఎందుకు చేయలేదు పాపం? ఎందుకు చేయలేదు? దేవుడు మేలు చేసినా అనుభవించాలి. అదేవిధంగా దేవుడు శ్రమ మన జీవితంలోకి ప్రవేశపెట్టినా కానీ మనం దాన్ని అనుభవించాలి. కానీ మేలును మాత్రమే అనుభవించి శ్రమ వచ్చిందనేసి తప్పిపోతే మనం క్రైస్తవులమా? ఏంటండి, మనం క్రైస్తవులమా? మనం దేవుని బిడ్డలమా? ఎవరైనా కానీ చిన్న సమస్య వచ్చిందనేసి ఎవరైనా దేవుడు లేడనేసి అనుకుంటారా? అనుకుంటారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఏంటండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఆత్మానుసారంగా నడిచేవారు మాత్రం అనుకోరు దేవుడు లేడనేసేసి. ఏంటండి, దేవుడు లేడని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా బుద్ధిహీనులు. వాళ్ళందరూ కూడా అసహ్య కార్యాలు చేసేవాళ్ళు. కీర్తనలు 11:1 ఉంటుందండి అది. ఏంటండి, కీర్తనలు 11:1 ఉంటుంది. ఎందుకంటే తర్వాత చదువుకోండి. అయితే ఏంటంటే వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు. కాకపోతే యోబు ఏం చేస్తున్నాడంటే తమ శ్రమలలో కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదు. ఏంటండి, దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదు. దూషించుకోకుండా ఏమనిస్తున్నారంటే వాక్యం ఇక్కడ ఆయన కోసం సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఏంటండి, నోటి మాటతో కూడా పాపం చేయలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే ఆగిపోకుండా సాగిపోయి కళ్ళతో పాపం చేసేస్తున్నాం, ఆలోచనలతో పాపం చేసేస్తున్నాం. ఏంటండి, మనుషుల గురించి సనుక్కుంటూ పాపం చేస్తాం, విసుక్కుంటూ పాపం చేస్తాం. కానీ దేవుడు పాపం చేయమన్నాడా? పరిశుద్ధంగా ఉండమన్నాడా? ఏంటండి, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అనేసి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే పాపం మాటలకు చోటిచ్చేస్తాం. నోరు తెలిస్తే చాలు ఆ మేకప్ స్మెల్ వచ్చేస్తుంది. ఏంటండి, నోరు తెలిస్తే చాలు అవే వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం పాపానికి చోటిస్తామో, ఎప్పుడైతే సాతానికి చోటిస్తామో యోబు వలె మనం కూడా శ్రమలలో నిలబడగలం. ఏంటండి, మనం నిలబడలేము సాతానికి చోటిస్తే. కానీ మనం నిలబడాలనేసి అంటే మనకి యోబు ఒక గొప్ప సాక్షి. ఏంటండి, కళ్ళెదురుగుండా బిడ్డలు పోతాం అదేమైనా చిన్న విషయం అండి? చిన్న విషయమా? బిడ్డలు చనిపోతే ఎక్కడ వాళ్ళు ఏ చిన్న పాపం చేసి ఎక్కడైతే దేవునికి దూరం అయిపోతారేమో అనేసి యోబు ప్రతిరోజు కూడా బలులు అర్పించేవాడు. ఏంటండి, ప్రతిరోజు కూడా దేవునికి బలులు అర్పించేవాడు. మరి ఎప్పటి నుంచో సంపాదించుకున్న సంపాదన ఒక్కసారే పోయింది. అది చిన్న విషయం అది. అంటే మేడల మిద్దుల్లో ఉన్న ఆయన ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేసాడు. ఏంటండి, ఒకేసారి రోడ్డు మీదకి వచ్చేసాడు. తన భార్య కూడా అవమానిస్తుంది. ఎంతకాలం నువ్వు యథార్థంగా ఉంటావు? యథార్థాన్ని వదిలిపెట్టేసి చచ్చిపో, నువ్వు దేవుణ్ణి దూషించు, నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించి దేవుణ్ణి దూషించు, నువ్వు దూషిస్తే చచ్చిపోదు కానీ నువ్వు అప్పుడే ప్రాణం ఆయమంటూ ఉంటుంది నీకు అనేసి ఆవిడ చెప్పినా కానీ ఈయన ఏమంటున్నాడంటే మూర్ఖురాల్లే మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటున్నాడు. ఏంటండి, ఆ శ్రమలో ఉండి కూడా యోబు ఏమన్నాడు? మూర్ఖురాల్లాగా మాట్లాడుకు నువ్వు అనేసి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే అబ్బా దేవతలా చెప్తున్నావు, సరైన సమయానికి మంచి మాట చెప్తున్నావు అనేసి దేవుని వదిలిపెట్టేసి వచ్చేస్తాం. ఏంటండి, దేవుని వదిలిపెట్టేసి వచ్చేస్తాం. కానీ ఆ టయానికి అలా చెప్పి దేవుని మార్గాన్ని తప్పించిన వారే మనకి దేవుళ్ళు దేవతలు అయిపోతారు. ఏంటండి, ఆ టయానికి చెప్పిన కేవలం ఆ మాట ఆ సమయానికి మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. కానీ చివరి వరకు ఉంటుందా? ఉండదు. కానీ యోబు ఏం చేశాడు? చివరి వరకు శ్రమలు ఉన్నా పర్వాలేదు, నేను సాగిపోతాను, దేవునిలోనే సాగిపోతాను అనేసి యోబు సాగిపోయాడు. కానీ ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? మనకు వచ్చిన చిన్న శ్రమ అయ్యొచ్చు, చిన్న కష్టం కావచ్చు, చిన్న బాధ కావచ్చు, చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. కానీ వాటికి మనం ఎందుకు తప్పిపోతున్నాం? ఏంటండి, మనం ఎందుకు తప్పిపోతున్నాం? అసలు ఎందుకు తప్పిపోవాల్సి వస్తుంది? అప్పట్లో వాళ్ళకి దేవునికి బలులు అర్పించాలి, బలులు అర్పించిన వారికి అప్పుడు రక్షణ. కానీ ఇప్పుడు మనకి మన హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరగడం రక్షణ మనకి. ఏంటండి, మన హృదయాన్ని మార్చుకొని యేసుక్రీస్తు వారు నా కోసమే పుట్టారు, నా కోసమే చనిపోయారు, నా కోసమే తిరిగి లేచారు, మళ్ళీ నా కోసమే ఆయన ఆకాశంలో నుంచి
మేఘారూఢుడై నా కోసమే వస్తున్నాడు అనేసి నమ్మడమే రక్షణ. కానీ మనం ఏం చేస్తున్నామంటే చిన్న శ్రమ వస్తే చాలు వదిలిపెట్టేస్తాం. ఏంటండి, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఆయన నా కోసం రాలేదు అనేసి అంటున్నాను. ఏంటండి, ఆయన ఎవరో తెలియదు నాకు అనేసి కూడా సాక్ష్యాలు చెప్తున్నారు ఈరోజు. కానీ ఎలా సాగిపోవాలి? మనం లోతు వల్లే సాగిపోవాలి. అంతేనండి, లోతు వల్లే సాగిపోవాలి. లోతు వల్లే పాపంలో సాగిపోవాలి. అంతేనా? లోతు వల్లే పాపంలో సాగిపోకూడదు, పాపంలో ఆగిపోవాలి. అబ్రహాము వలె పరిశుద్ధతలో సాగిపోవాలి. ఏంటండి, అబ్రహాము వలె పరిశుద్ధతలో సాగిపోవాలి. యోసేపు వలె భక్తిలో సాగిపోవాలి. ఏంటండి, యోబు వలె శ్రమలలో కూడా నిలబడగలిగే మనస్తత్వం కలిగి శ్రమలలో కూడా సాగిపోయేవారిగా మనం ఉండాలి. ఏంటండి, శ్రమలలో కూడా మనం సాగిపోయేవారిగా ఉండాలి. అదేవిధంగా 4వ వ్యక్తిని చూసుకున్నట్లయితే దానియేలు. ఏంటండి, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడునని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటంటే అప్పుడు దర్యావేషు రాజు కాలంలోను, దర్యావేషనండి, అప్పుడు ఏం చేశారంటే ఆయన ఒక అధిపతి దానియేలు దేవునిలోనూ రాజు దగ్గర కూడా మంచి పేర్లు తెచ్చుకుంటున్నాడు అనేసి ఆయన ఒక అధిపతి ఏం చేశాడంటే ఒక నెల రోజుల పాటు ఏ దేవుడికి, ఏ విగ్రహానికి, ఏ దేవతకి కూడా ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు, మొక్కకూడదు అనేసి ఒక శాసనం తీసుకొస్తారు. శాసనం అంటే ఏంటంటే మన కాలంలో మాట్లాడుకోవాలంటే చట్టం. ఏంటండి, చట్టం, ఆర్డర్. ఏంటండి, చట్టం. అయితే ఏంటంటే అప్పుడు తీసుకొచ్చిన తర్వాత అది దానియేలుకి తెలుసు. ఏంటండి, ఇలా చేస్తారు అన్నది కూడా దానియేలుకి తెలుసు. దేవునికి మొక్కకూడదు, ఒకవేళ దేవునికి మొక్కి ఆరాధించి ప్రార్థన చేస్తే కానీ సింహాల బోన్లో వాళ్ళని వేసేస్తారు అనేసి దాని కింద ఆ శాసనంలో రాసి పెట్టారు. అది దానియేలుకి తెలియకుండా ఉంటుందా? ఏంటండి, దానియేలుకి తెలియకుండా ఉంటుందా? దానియేలుకి తెలుసు. తెలిసి కూడా ఏం చేశాడంటే నా దేవునికి నేను ప్రార్థించుకోకుండా ఉంటాననేసి ఆయన ఉన్న పైగది, మేడగది పైలను, ఆ పైగది కిటికీ తలుపులు తీసి యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము అంటే ఏంటి? దేవుని మందిరం. ఏంటండి, యెరూషలేము దేవుని మందిరం. సమాజ మందిరం వద్ద కూడుకొని చుండిరి అనేసి ఉంటుంది కదా, ఆ సమాజ మందిరమే దేవుని మందిరం. ఆ మందిరాన్ని యెరూషలేము అనేసి అంటారు. ఏంటండి, యెరూషలేము. ఆ యెరూషలేము వైపు ఆ కిటికీలు తీసుండగా ఈయన ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటండి, రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. మోకాళ్ళు ఉన్ని మరి ప్రార్థన చేస్తున్నాడండి. మరి ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేసేస్తాడు. సింహాల బోన్లు వేసేస్తారు కదండి. సింహాల బోన్లు వేసేస్తే ఏమవుతుంది? ఒకటి, ముందుగా ఉద్యోగం పోతుంది. ఏంటండి, ఉద్యోగం పోతుంది. తన ఐడెంటిటీ పోతుంది, అంటే గుర్తింపు పోతుంది. తర్వాత అవమానం వస్తుంది. తర్వాత చనిపోతాడు. ఏంటండి, చనిపోతాడు. చివరాఖరికి చనిపోతాడు. అది కూడా భయంకరమైన చావు వస్తుంది. కానీ దానియేలు భయపడ్డా? భయపడలేదు. చావైనా పర్లేదు, సింహాల బోన్లోకి అయినా పర్లేదు, నేను వెళ్ళిపోతాను, కానీ నా దేవునికి నేను ప్రార్థించాలనేసి రోజుకి ముమ్మార్లు కూడా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఏంటండి, రోజుకి ముమ్మార్లు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలు కూడా ప్రార్థన చేయడం మానేస్తాం. ఏంటండి, చిన్న చిన్న విషయాలు కూడా ప్రార్థన చేయడం మానేస్తాం. దానియేలుని చూసి మనం ఏమి నేర్చుకోవాలండి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా కానీ దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి. ఏంటండి, దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి. అయితే మనం ఆగిపోయేవారిగా ఉండాలా, సాగిపోయేవారిగా ఉండాలా? సాగిపోయేవారికి ఒకరు సహాయం చేస్తారండి, ఆగిపోయేవారికి కూడా ఒకరు సహాయం చేస్తారు. ఏంటండి, ఆగిపోయేవారికి సహాయం ఉంటుంది, సాగిపోయేవారికి కూడా సహాయం ఉంటుంది. ఆగిపోయిన వారికి లోకం వెనక్కి చూసింది. ఏంటండి,
లోకం వెనక వైపు చూసింది, ఆగిపోయే వారికి సహాయం. లోతు వెనక వైపు చూసింది. వెనక వైపు చూసినందుకు సహాయం ఏం చేశారంటే ఉపశమం. ఎవరు చేశారు సహాయం? అబద్దోను. అబద్దోను అంటే ఎవరంటే సాతాను. ఏంటండి? అబద్దోను. సాతాను పేరు అబద్దోను. అబద్దోను గ్రీకు హెబ్రీ భాషల్లో అనేసి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అది సాతాను పేరు అబద్దోను. అయితే సాతాను సహాయం చేస్తాడు. అయితే ఏంటంటే లోతు భార్య లోకం వైపు తిరిగి ఆగిపోయింది. ఏంటండి? లోకం వైపు తిరిగి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత సాతాను సహాయం చేశాడు. ఎలాగా? జీవోత్సవంలో అక్కడే చనిపోయి పిల్లలకి భర్తకి కూడా కనీసం వాళ్ళు ముట్టుకుని అంత్యక్రియలు చేయడానికి కూడా వీలు లేకుండా సహాయం చేశాడు సాతాను. ఏంటండి? అదేవిధంగా రెండో వ్యక్తి సంసోనికి కూడా సహాయం చేశాడు. ఎలాగా? కళ్ళు పీకేసి అంధుడైపోయే విధంగా సాతాను సహాయం చేశాడు. అదేవిధంగా అననీయ సప్పీరాలు కూడా సహాయం చేశాడు. ఎలాగా? అక్కడికక్కడే చచ్చిపోయేలాగా. ఏంటండి? భర్త చావు భార్యకి తెలియదు, భార్య చావు భర్తకి తెలియదు. ఏంటండి? ఆ విధంగా వాళ్ళకి మరణం వచ్చింది. కానీ భార్య చనిపోతుందని భర్తకి తెలియదు. కానీ ఏంటంటే భర్త చనిపోయాడనేసి భార్యకి తెలుసు. ఎప్పుడు తెలుసు? చివరిలో, చనిపోయే ముందు తెలిసింది. కానీ నాలుగో వ్యక్తి ఎవరు? సొలొమోను. సొలొమోను కూడా సహాయం చేశారు. ఎవరు సహాయం చేశారు? సాతాను సహాయం చేశారు. ఆ సాతాను ఎవరనేసి అంటే అన్య దేవతలు. ఏంటండి? ఆ సాతాను అన్య దేవతలు. అన్య దేవతలు పైగా తను సొలొమోను చేసుకున్న భార్యలో హృదయంలోకి వెళ్ళి వారితోటి తమ భర్త అయిన సొలొమోనుని దేవుని నుంచి పక్కకు త్రెప్పి ఏంటండి తమ హృదయం యథార్థంగా ఉండకోకుండా చేశారు వాళ్ళు. ఏంటండి? వాళ్ళు సహాయం చేశారు. సాతాను వాళ్ళ ఐదుగురికి కూడా సహాయం చేశారు. సహాయం చేయడం వల్ల వచ్చింది ఏంటంటే చివరికి వారికి మరణం వచ్చింది. ఏంటండి? చివరికి మరణం వచ్చింది. కానీ సాతాను సహాయం వదిలేసి దేవుని సహాయం పొందిన వారికి ఈ లోకంలో మరణం వచ్చిన పరలోకంలో జీవం కలుగుతుంది. ఏంటండి? హల్లెలూయా. ఈ లోకంలో మరణం వచ్చిన పరలోక రాజ్యంలో జీవం కలుగుతుంది. ఏంటండి? పరలోక రాజ్యంలో జీవం కలుగుతుంది. అబ్రహాము విశ్వాసంలో సాగిపోయాడు. ఏంటండి? అబ్రహాము విశ్వాసాలకు తండ్రి అనేసి ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన విశ్వాసంలో దేవుని గట్టిగా పట్టుకుని ముందుకు సాగిపోయాడనే కదా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మరి లోతు భార్య లోకంలోకి వెనక్కి తిరిగి పాపంలో పడి ఆవిడ చనిపోయిందనే కదా. ఆ పాపం ఆవిడ దగ్గర ఉన్నది కాబట్టి ఆవిడ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటండి? అదేవిధంగా యోసేపు భక్తిలో సాగిపోయాడు. భక్తిలో సాగిపోవడానికి సహాయం ఎవరు చేశారు? దేవుడు సహాయం చేశాడు. ఏంటండి? దేవుడు సహాయం చేశాడు. యోబు శ్రమలలో సాగిపోయాడు. కానీ ఇంచుమించు మరణం దగ్గర వరకు వచ్చేసినట్టే కదా ఆయనకి. కానీ ఏం చేశాడు? ఆ మరణం ఈయన దగ్గర రాకోకుండా, యోబుకి రాకోకుండా దేవుడు ఆపాడు. ఏంటండి? దేవుని పట్టుకుని ఉండడం వల్ల దేవుడు ఆపాడు ఆ మరణం రాకోకుండా. మళ్ళీ నాలుగో వ్యక్తిని చూసుకున్నట్లయితే దానియేలు. ఏంటండి? దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత చనిపోవాలి. ఏంటండి? సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత చనిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే అక్కడ దేవదూతల్ని పంపించి ఆ సింహాలని నోరు మూపించాడు. ఏంటండి? దేవుడు దేవదూతలను పంపించి సింహాల నోరు మూపించి దావీదుని సజీవంగా ఉంచాడు. ఏంటండి? ఎవరిని సజీవంగా ఉంచాడు? దావీదునా దానియేలునా? దానియేలుని సజీవంగా ఉంచాడు. దానియేలుని సజీవంగా ఉంచడం వల్లనే కదా దానియేలుని చూసి మనం ప్రార్థించే వారిగా ఉండాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏంటండి? ఆయనని చూసి కూడా మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? పాపం నేర్చుకోవాలా? పరిశుద్ధత నేర్చుకోవాలా? పరిశుద్ధత నేర్చుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన పరుగు ఎలా ఉండాలి? మన పరుగు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ పోరాటం పోరాడంటండి? మంచి పోరాటం పోరాడంట. ఎవరు చెప్తున్నారండి? పేతురు గారు చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పౌలు చెప్తున్నారండి. ఎలాగంట? తిమోతికి రాస్తున్నాడు.
తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక ఇది. అయితే తిమోతితోటి ఏం చెప్తున్నారంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని. ఈరోజు పౌలు సాక్ష్యం ఏంటంటే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకున్నాను అనేసి పౌలు చెప్తున్నారు. కానీ మన సాక్ష్యం ఏముంది? మంచి పోరాటం మేము ఇప్పుడు కూడా పోరాడుతున్నామని సాక్ష్యం చెప్పగలమా? ఏంటండి, ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్పగలమా? ఇప్పుడు సాక్ష్యం చెప్పగలమా? అదేవిధంగా నా పరుగు కడముట్టించాను అనేసి మనం సాక్ష్యం చెప్పగలమా? పరుగు కడముట్టించడం అంటే ఏంటంటే, చచ్చేంత వరకు కూడా దేవుణ్ణి పట్టుకుని వదిలిపెట్టకూడదు. ఏంటండి, దేవుని పట్టుకుని వదిలిపెట్టకూడదు. కానీ పైనున్న నలుగురు, అబ్రహాము, యోసేపు, యోబు, దానియేలు కూడా దేవుని వైపే పరిగెట్టారు. ఏంటండి, వాళ్ళ నలుగురు కూడా దేవుని వైపే పరిగెట్టారు. ఇప్పుడు వాళ్ళు మంచి పోరాటం పోరాడినట్టేనా? వాళ్ళ విశ్వాసం కాపాడుకున్నట్టేనా? పరుగు కడముట్టించినట్టేనా? మరి మనం ఏ విధంగా ఉండాలి? మన పరుగు కడముట్టించడానికి ఏ క్షణం వస్తుందో తెలియదు. ఏంటండి, మన విజయం రావడానికి, చివరి ప్లేస్ గమ్యస్థానం రావడానికి ఏ సమయం వస్తుందో తెలియదు, ఏ క్షణాన్ని వస్తుందో తెలియదు. కానీ మనం ఏ విధంగా ఉన్నాం? మంచి పోరాటం వైపు పోరాడేలాగా ఉన్నామా, చెడు పోరాటం వైపు వెళ్తున్నామా మనం అనేది మనం స్వపరిపాలన చేసుకోవాలి. ఎందుకంటే ఇది కలిసి వచ్చే కాలమా, కలియుగమా? కలిసి వచ్చే కాలం. ఏంటండి, కలిసి వచ్చే కాలం. లోకానుసారంగా బ్రతికే వాళ్ళందరికీ కలిసి వచ్చే కాలం. కానీ దేవునిలో ఉన్న వాళ్ళకి మాత్రం కలియుగం. ఏంటంటే కలియుగం అంటే ఏంటంటే అంతరించే పోయే కాలం ఇది. ఏంటండి, రాకడ సమయం, 2వ రాకడ సమయం. అయితే ఈ రాకడ సమయానికి మనం ఎలా ఉండాలంటే, మంచి పోరాటం పోరాడేవారుగా ఉండాలి. ఏంటండి, దానియేలు వలె ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏంటండి, యోసేపు వలె ఎంత భయంకరమైన పాపం వచ్చినా కానీ అక్కడి నుంచి పారిపోయే విధంగా ఉండాలి తప్ప వెళ్ళి ఆ పాపాన్ని కౌగిలించుకునే వారిగా మనం ఉండకూడదు. ఏంటండి, యోబు వలె శ్రమలను తట్టుకుని దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. అంతేగాని దేవుని నామాన్ని మనం అవమానపరిచే విధంగా మనం ఉండకూడదు. అబ్రహాము ఎలాగైతే విశ్వాసంలో సాగిపోయాడో అలాగే మనం కూడా విశ్వాసంలో సాగిపోవాలి. ఎందుకంటే మనకి తెలుసు ఏ క్షణాన ఏం జరుగుతుందని. తెలుసా? మరి మనకు తెలుసు అనేసి అంటే తలకాయ ఊపుతున్నారు. మనకు తెలియదు ఏ క్షణాన ఏం జరుగుతుందో. ఏంటండి, ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి మంచి పోరాటం పోరాడేవారిగా మనం ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టి సాగిపోయేవారిగా ఉండాలి. అంతేగాని పాపాన్ని కౌగిలించుకొని దాంట్లో సాగిపోయేవారిగా మనం ఉండకూడదు. పాపాన్ని వదిలిపెట్టేసేసి పాపంలో ఆగిపోయి పరిశుద్ధతలో మనం సాగిపోయేవారిగా ఉండాలి. సాగిపోయేవారిగా ఉంటారా, ఆగిపోయేవారిగా ఉంటారా? సాగిపోయేవారిగా ఉండాలి. అదేవిధంగా మనందరం కూడా సాగిపోయేవారిగా ఉండాలని ఈ పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్.